హాయ్ ఫ్రెండ్స్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకా. యూపీహెచ్సి కోటమిట్ట. అక్కడ జెండా వీధి, మూలాపేటలో జెండా వీధి ఉంది, అక్కడ కోటమిట్ట బ్రాంచ్. మా పాపను తీసుకెళ్ళాము ఆ రోజు. ఫస్ట్ వెయిట్ చెక్ చేయమన్నారు, ఏమన్నా ఫీవర్లు ఏం లేకుండా తీసుకొని వెళ్ళింది. మా ఆశా వర్కరు బొబ్బా రాజ్యలక్ష్మి, అదిగోండి నేను కూర్చోన్నాను అక్కడ. బొబ్బా రాజ్యలక్ష్మి, ఆ అమ్మాయి 15 ఇయర్స్ అంటే 2011 జనవరి 1 నుంచి పుట్టి 2012 మార్చి 31 వరకు పుట్టిన ఈ మధ్యలో పిల్లలు ఎలిజిబుల్ అని గవర్నమెంట్ చెప్పిందంట ఫస్ట్ సెషన్. అదిగోండి ఆ అమ్మాయి కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికే వచ్చింది. ఆ అమ్మాయి ఏడుస్తుంది, వ్యాక్సిన్ వేస్తారు, అదిగోండి ఇంజెక్షన్ లోడ్ చేస్తున్నారు, ఒకటే ఏడుస్తూ ఉంది పాపము. ఆ అమ్మాయి భయపడుతుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇదవుతున్నారు. వ్యాక్సిన్ వేసినందుకు అదిగోండి ఫింగర్కి ఒక మార్క్ వేశారు. ఆ అమ్మాయి ఏడుస్తుందని ఈవిడ గారు నవ్వుతున్నారు. ఈవిడికి కూడా వ్యాక్సిన్ వెయ్యాలని అదే సిస్టంలో అప్లోడ్ చేయాలన్నమాట. ఈ అమ్మాయి పేరు, డీటెయిల్స్, ఆధార్ కార్డు. అదిగోండి చిన్న పిల్లలు వచ్చున్నారు, చిన్న పాపకి ఏదో వ్యాక్సిన్ వేయించాలని. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఇంజెక్షన్ వేయడానికి. నన్ను రమ్మని పిలిచారు, కానీ నేను రాలేదు. వాళ్ళ అక్క ఉంది అక్కడ తోడు. అదిగోండి అక్కడ ఉండే ఏమేమి ఉన్నాయి, ఎలా ఆ లోపల ఉండే అన్నీ ఒకసారి వీడియో తీసాము, చూడండి. అంత లోపల రెడీగా కూర్చొని ఉంది ఇంజెక్షన్ వేయడానికి. ఆ ఇంజెక్షన్ని లోడ్ చేస్తుంది మేడము. ఫస్ట్ అమ్మాయి ఏడ్చింది కదా, ఈ అమ్మాయి కూడా ఏడ్చుద్దేమో. ఏడ్చేటప్పుడు ఇంజెక్షన్ వేయకూడదు అని అంటున్నారు వాళ్ళు. అందుకని ఈ అమ్మాయిని నవ్వుతూ ఉండమని చెప్తుంది ఆ అమ్మాయి రాజీ. భయపడొద్దు, చిన్న ఇంజెక్షనే అని అందరూ చెప్తున్నారు. మా అమ్మాయి ఏం పెద్ద భయపడదు, ఎందుకంటే చిన్నప్పుడే మంత్స్ బేబీ అప్పుడే ఇంజెక్షన్ ఇస్తే కామ్గా ఉండింది. అలాంటిది పెద్ద భయపడదు, ధైర్యంగానే వేయించుకుంటుంది. చిన్న ఇంజెక్షనే కదండి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా, 15 ఇయర్స్. అదే నువ్వు నవ్వుతూనే ఉండు, నవ్వుతూ బయటికి రా. ఈ అమ్మాయి ఏడ్చింది కదా, ఆ అమ్మాయి నిన్ను చూసి ఇది ఉంటుంది అని చెప్తుంది ఆ అమ్మాయి. చూడండి వాళ్ళు కొద్దిగా మంచినీళ్ళు తాగిస్తున్నారు. చాలా కేర్గా ఉంటారండి. మనమే పెద్ద ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ అని ప్రిఫర్ చేయము. అదిగోండి ఓఆర్ఎస్ ఇస్తుంది, మంచినీళ్ళు తాగండి, ఫ్రూట్స్ తాగండి, జ్యూసులు, వాటర్ మిలను ఇవన్నీ ఉండండి. కొంచెం నొప్పిగా ఉంటుంది, గడ్డగట్టినట్టు ఉంటే ఐస్ పెట్టుకోండి అని చెప్తుంది. ఫీవర్ వస్తుంది, ఫీవర్కి కూడా ట్యాబ్లెట్లు ఇచ్చారు వాళ్ళు. అదే ఇంకా దీనికి ఏం భయపడబడలేదు అని చెప్తా ఉంది. ఆ అమ్మాయికి కూడా ఏడ్చే అమ్మాయికి మెయిన్ చెప్తుంది. నేను ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను. అందరూ బాగా కేర్గా ఉంటారండి అక్కడ. మా అమ్మాయిది అయిపోయింది, మా అమ్మాయి సెషను. ఇదిగోండి వేరే వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చి కూర్చొని ఆ అమ్మాయి కూడా ఏంటి అన్నట్టు భయపడుతుంది. వాళ్ళ మమ్మీ వచ్చి కూర్చుంది, ఏందో భయపడుతున్నారండి వీళ్ళు. వేరే వాళ్ళు నా ముందరే 4 మెంబర్స్ వేయించుకున్నారు. కొంతమంది ఇది ఎంత నెగిటివ్ అది ఇది అంటున్నారు, కానీ నెగిటివ్ ఏం లేదండి. గవర్నమెంట్ మనకిచ్చిన గిఫ్టే అనుకోవాలి మనం. అదిగోండి ఇంకో అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఆ అమ్మాయి క్యామని అరిచింది. ఇంజెక్షన్ చిన్న ఇంజెక్షనే కదా, కానీ పిల్లలు ఎందుకో భయపడుతున్నారు. మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము. అంటే సర్టిఫికేటు మాది సిస్టంలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళని అదిగోండి ఆ అమ్మాయి ఏడుస్తుంది. అయ్యో, మధ్యలో వచ్చిన వాళ్ళని వీడియో తీస్తూ ఉన్నాము. ఎందుకంటే మిగతా పిల్లలకు కూడా అవేర్నెస్ రావాలి అని చెప్పి ఈ వీడియోని అది పనిగా వచ్చిన పిల్లలు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వేయించుకుంటున్నారు
అవన్నీ ధైర్యంగా వచ్చి ఇంజెక్షన్ వేయించుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్. ప్రస్తుత రోజులను బట్టి మన పిల్లల్ని కాపాడుకునేదానికి ఇది వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రకరకాలుగా ఇందాక చిన్న పాప వచ్చింది, ఆ పాపకు వ్యాక్సిన్. ఒక ఆమె వచ్చింది, ఆమెను కుక్క గరిచిందంట. కుక్క గరిచిన దానికి వేస్తారు కదా రాబిన్, అది అన్నీ వేస్తున్నారు. కొన్ని ఇవి కూడా ఉన్నాయి, ఆయుష్మాన్ భవ, వెల్నెస్, గర్భవతులకి ఏమేమి ఇవ్వాలి అవన్నీ ఆమె అడుగుతుంది. అయిపోయిందా మాది అని. ఫస్ట్ వాళ్ళు వేయించుకున్నారు కాబట్టి. ఇదిగోండి అవైలబుల్ టెస్ట్ ఇన్ ల్యాబ్, హెచ్బివి, మలేరియా, యూరిన్ షుగరు, అదేంది ప్రెగ్నెన్సీ, హెచ్ఐవి కూడా, తర్వాత లివర్ ఫంక్షను, బ్లడ్ గ్రూపింగు, ప్రెగ్నెన్సీ, యూరిన్ ఏసీబీ, యూరిన్ ఫంక్షన్ టెస్ట్, డెంగ్యూ, అది కూడా మా అమ్మాయి అది చూపిస్తుంది. మేడం ఇచ్చిన ఓఆర్ ప్యాకెట్లు, ఇంకా ట్యాబ్లెట్స్, ఫీవర్ రాకుండా అనమాట. ఇదేమో ఫోన్కి వచ్చిందండి మాకు, మెంబర్ వ్యాక్సినేటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే మా పాపకి వ్యాక్సిన్ వేశారు అని. అది ఎక్కువ చూపిస్తున్నాను నేను, గర్భాశయము క్యాన్సర్ అని. ఇదేనండి ఆయుష్మాన్ భవ వెల్నెస్ సెంటర్ గర్భవతులకి సంబంధించి. ఇది రుబెల్లా పిల్లలకి కాకుండా తట్టు అవి. ఇవి బాలబాలికలకి శరీర పెరుగుదల, గర్భనిరోధక పద్ధతులపై అవగాహన, అవన్నీ. ఇప్పుడు మా లాస్ట్ ఫైనల్గా మాకు సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారండి. అందరూ సారు మేడము అందరూ కలిసి ఫోటో తీసుకోవాలని చెప్పి మా పేరెంట్స్ని, పాపని అందరినీ నిలబెట్టి ఫోటోలు తీశారు. సర్టిఫికేట్ ఇవ్వాలని ఫోటో తీశారు. ఇదేనండి కోటమిట్ట, అదే పట్టణ ప్రాథమిక ఆరోగ్య